ఈ పార్టీ ఎవ్వరికి సంబంధం లేదు సార్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాల్సిందే. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం సార్. అటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే దయచేసి పంపించండి, మేము పవన్ కళ్యాణ్ గారికి చేరుస్తాము. ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు కూడా చర్యలు తీసుకుంటారు సార్. దేవదేవుని విషయంలో అటువంటి అపోహలు ఎవ్వరికీ లేవు సార్. సుజాత గారు, అంశెట్ వాసు గారు ఇంకొకటి 10 కోట్ల రూపాయలకి లక్ష్మణ్ రావు గారు పవన్ కళ్యాణ్ గారు బాప్టిజం తీసుకున్నారు అంటున్నారు. ఎక్కడ తీసుకున్నారో మాట్లాడివ్వండి. లక్ష్మణ్ గారు ఆమె మాట్లాడివ్వండి. బాప్టిజం గురించి మాట్లాడుతున్నారు, ఆమె మాట్లాడివ్వండి. లక్ష్మణ్ రావు గారు ఆమె మాట్లాడివ్వండి. లక్ష్మణ్ రావు గారు ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు? ఆమెను మాట్లాడివ్వండి. మన డిబేట్ లో ఒక మహిళ కూర్చొని మాట్లాడుతున్నారు, ఆమెను మాట్లాడనివ్వండి. ఆవిడ వాయిస్ వెళ్ళనివ్వండి. ఆవిడ వాయిస్ వెళ్ళనివ్వండి. వాసుదేవన్ గారు ఒక సబ్మిషన్ అండి. వాసుదేవన్ గారు ఒక సబ్మిషన్ చెప్పండి. ఇప్పుడు డిబేట్ అందరూ ప్రశాంతంగా మాట్లాడుతుంటే ఆ లక్ష్మణరావు గారి డిబేట్లు చెడగొడుతుంటే ఎట్లాగండి ఇది? ఒక మహిళ మాట్లాడుతుంటే నేను చెప్తున్నా లక్ష్మణరావు గారు, నేను అన్న పాయింట్ ఆయన అన్నారు. మహిళను మాట్లాడివ్వండి. పవన్ కళ్యాణ్ గారికి మీరు ఆధారాలతో నిరూపిస్తే మీరు చెప్తామన్నారు కాబట్టి నేను ఆవిడని మాట్లాడివ్వండి. లక్ష్మణరావు గారు ప్లీజ్ ఆవిడని మాట్లాడివ్వండి. గురుమూర్తి గారు చెప్పేది అదే. ఆవిడని మాట్లాడివ్వండి. ఓకే, ఆవిడ మాట్లాడతారు. అమ్మ మీరు మాట్లాడండి. సరే, డిబేట్ లో ఇంత మంది ఉన్నారు, ఇంత ధైర్యంగా స్టేబుల్ గా మాట్లాడుతున్నాం. ఎందుకంటే మా వెనక సత్యం ఉంది, ధర్మం ఉంది. ఎవరైతే అబద్ధాలు చెప్తారో, ఎవరైతే తప్పుడు నిందలు చేస్తారనుకున్నారో వాళ్ళకే ఉలుకుంటుంది, వాళ్ళకే భయం ఉంటుంది, వాళ్ళే అరుస్తారు. తప్పు చేసిన వాళ్ళే అరుస్తారు సార్. నిజం సత్యం వెనుక మాట్లాడే వాళ్ళు చాలా ధైర్యంగా మాట్లాడతారు, నిలకడగా మాట్లాడతారు. ఇలా మధ్యలో వచ్చి అడ్డం పడరు, తప్పుడు ఆరోపణలు చేయరు. తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు, తప్పుడు పనులు చేసిన వాళ్ళు ఏ రోజుకన్నా బయటపడాల్సిందే. అది ఆధారాలతో సహా బయటపడాల్సిందే. రవికిరణ్ గారు మాట్లాడతారు. నేను ఒక్క నిమిషం రవికిరణ్ గారు మాట్లాడే ముందు ఆ ప్రశ్నకి చెప్పలేదండి. భూమన కరుణాకర్ రెడ్డి సుబ్బారెడ్డి ఫైల్స్ విషయంలో నెక్స్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్? ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారి నగల విషయంలో కానీ, అలాగే అక్కడ సంబంధించిన ఆదాయం ఏదైతే వస్తుందో హుండీ ఆదాయం, ఆ విషయంలో కూడా చాలా అనుమానాలు, కొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి సార్. ఖచ్చితంగా దాని మీద కూడా విచారణ జరిగి తీరుతుంది సార్. రైట్ రవికిరణ్ గారు. నిష్పక్షపాతంగా. రైట్ రవికిరణ్ గారు. వాసుదేవన్ గారు, ఇప్పుడు తిరుమలలో జరుగుతున్నటువంటి అక్రమాలపై, లడ్డూ సంబంధించిన అప్రాచ్యంపై ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం 26వ తారీఖు 9 మంది అధికారులతో త్రిపాఠి గారి నేతృత్వంలో ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసింది. సో దానికి ఎవరి దగ్గర ఏ ఆధారం ఉన్నా, అక్కడ జరుగుతున్న అక్రమాలు మీ దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా, నా దగ్గర ఉన్నా, ఎవరి దగ్గర ఉన్నా సరే ఆ సిట్టికి అందజేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి. రెండు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలిలో ఆ చట్టంలోనే మీరు చూసుకుంటే పాలక మండలి సభ్యుల నియామకంలో నియమావళి ఇచ్చారు. దానిలో ఏముందో తెలుసా? ఒకటే, కంపల్సరీగా కమిటీలో ఒక దళితుడు కంపల్సరీగా కనీసం ఒక్క దళితుడైనా ఉండవలసిందే అని చెప్పి తీర్మానంలో చట్టంలో ఉంది. ఒక దళితుడైనా ఉండాలి. అలాగే మహిళలు కనీసం ఒక్క మహిళన్నా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, దళితులు అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు, ఒక్కళ్ళైతే కంపల్సరీగా ఉండాలి. సో ఎక్కడ తిరుమల తిరుపతి దేవస్థానాల నుంచి దళితులు దూరం చేసింది ఎక్కడ, మహిళలు దూరం చేసింది ఎక్కడ? లేని విషయాలు ఎందుకు చెప్తున్నారు? సరే, వీళ్ళు ఇప్పుడు మానవతావాదులు, మానవత్వం అంటున్నారు కదా. మరి మానవత్వం, క్రూరత్వం అందరూ చూశారు కదా. గత 5 ఏళ్ళుగా మీ యొక్క పరిపాలనలో ఎన్ని దాడులు జరిగినాయి? హైందవ ఆలయాలపై ఎన్ని దాడులు జరిగినాయి? 250 పైచీల ఆలయాలపై దాడులు జరిగితే ఎప్పుడన్నా సరే మీరు బయటకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారా? మీ హోంమంత్రి గారు కానీ మీరు కానీ ఎప్పుడన్నా సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారా ఎందుకు జరుగుతుందని? మీ హోంమంత్రి గారు, మీరు గారు ఎవరు రాలేదు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది మీ మానవత్వం, క్రూరత్వం, రాక్షసత్వం అనేది. మీకు విశ్వమానవులని మీకు ఫీలింగ్ ఉంటే మరి ఎందుకు దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారు? మీరు జెరూసలేం, మీ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబ సపరివార సమేతంగా జెరూసలేం వెళ్ళారు కదా. ముఖ్యమంత్రి అయిన వెంటనే 4 రోజుల్లోనే మీరు వెళ్ళారు. సపరివార సమేత జెరూసలేం ఎందుకు వెళ్ళారు మరి? అప్పుడు మీరు విశ్వమానవులు అయితే, మీ కులాల మతాల సంబంధం లేదైతే ఎందుకు వెళ్ళారు? ఈ రోజు హైందవ ఆలయాలకు వచ్చినప్పుడు అక్కడ నిబంధన ఉందయ్యా. రాష్ట్రంలో లక్షలాది ఆలయాలు ఉన్నాయి, ఆ ఒకే ఒక్క ఆలయంలో నిబంధన ఉంది. ఎందుకంటే అది కలియుగ దైవం, చారిత్రక ప్రశస్తి, శతాబ్దాల చరిత్ర ఉంది, అక్కడ డిక్లరేషన్ ఒక విధానం ఉందంటే, అంటే
మమ్మల్ని దూరం చేస్తారా, మేము వస్తానంటే కాదంటారా అంటారా? ఈ రోజు మీరు వెళ్ళండి, మంగళగిరిలో నరసింహస్వామి దగ్గరికి వెళ్ళండి, లేదా యనమల కుదురులో ఉన్న శివాలయంకి వెళ్ళండి, లేదా కొండ మీద ఉన్న దుర్గమ్మ దగ్గరికి వెళ్ళండి. మీ పార్టీ నేతలకు మీరు పిలిపిస్తున్నారు ఆలయాలకు వెళ్ళమని. మీరు వెళ్ళరా? మీరు ఏ ఆలయానికి వెళ్ళరా? తిరుపతి దేవస్థానానికి డిక్లరేషన్ సమస్య ఉంది, ఎక్కడ లేదు కదా. మీరెందుకు వెళ్ళరు? నేను అడుగుతున్నాను. ఇవాళ వెళ్తారేమో లేండి, ఎందుకంటే ఆలయాల్లో పూజలు చేయమని పిలిపించారు కదా రవికిరణ్ గారు, ఆలయాల్లో పూజలు చేయమని పిలిపించారుగా, బహుశా ఇవాళ వెళ్తారేమో. వెళ్ళి తీరాలి, ఎందుకంటే ఇచ్చిన తర్వాత వెనక్కి తగ్గకూడదు, మడం తెప్పం కదా మనం, వెళ్ళి తీరాలి. ఒక మాట గురుమూర్తి గారి దగ్గరికి వెళ్దాం. గురుమూర్తి గారు, నేను అదే అంటున్నా సార్, నేను చెప్పేది జస్ట్ 1 పాయింట్. నేను చెప్పేది ఏంటంటే, మీరు పిలుపు ఇవ్వటం, ఒకవేళ ఏ పిలుపు ఇవ్వాలంటే మా పార్టీలో ఉన్న నాయకులు ఏ ధర్మంలో ఉంటే ఆ ధర్మంలో ఉన్నటువంటి క్షేత్రానికి వెళ్ళి మీరు పరిహారం లేకపోతే పూజలు చేయండి అన్నారు. కాదు అలా అనలేదు, అందరినీ ఆలయాలకు వెళ్ళమన్నారు. అంటే ఈయన మాత్రం ఆలయాలకు వెళ్ళరు, అందరినీ ఆల్ పార్టీలో మిగతా విధర్మీయులు కూడా ఆలయాలకు వెళ్ళమంటున్నారు. అంటే ఆయన మాత్రం ధర్మభ్రష్టులు అవ్వాలి, మిగతా అందరూ అవ్వాలా? ఇది సమంజసంగా అడుగుతాడు. అది రైట్. గురుమూర్తి గారు, వెంకట గురుమూర్తి గారు. సార్ వాసుదేవన్ గారు, నేను ఇందాకే చెప్పా, మతాలకు సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలను గౌరవించాలి. ఆ రోజున తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినప్పుడు సోనియా గాంధీ గారు కావచ్చు, ఫరూక్ అబ్దుల్లా గారు కావచ్చు, మహానుభావుడు అబ్దుల్ కలాం గారు కావచ్చు, డిక్లరేషన్ ఇచ్చి దేవాలయంలోకి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకున్నారు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మతాలు కులాల పేరట రాజకీయం చేస్తున్నాడు కాబట్టి కరెక్ట్ గా 4 గోడలు లేకపోతే ఈ మతం అని చెప్పలేనటువంటి స్థితిలో ఆయన ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయనకి నిజంగా ఆ రోజున తెలుగుదేశం హయాంలో మేము రంజాన్ తోఫా, క్రిస్మస్ కానుకలు, అదేవిధంగా సంక్రాంతికి ఎత్తంటే పేదవాళ్ళ మీద నిజంగా ప్రేమ ఉంటే, మతాల మీద ప్రేమ ఉంటే అవి కూడా రద్దు చేసినటువంటి వ్యక్తి ఈయన. ఇవాళ నేను మానవత్వం అంటే అందరికీ మానవత్వం ఉంటుంది, మానవత్వం లేని మనుషులు ఎవరుంటారు చెప్పండి?